హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఇప్పటి వరకు డావించి రిజాల్వ్లో మనం మీడియా పేజ్, కట్ పేజ్, ఎడిట్ పేజ్ అండ్ ఫ్యూజన్ పేజ్ ఫండమెంటల్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ పేజ్ ఉంటుంది. అండ్ డావించి రిజాల్వ్లో కలర్ పేజ్ అనేది వెరీ పవర్ఫుల్ అండ్ దాంట్లో చాలా అడ్వాన్స్డ్ లెవెల్లో మనం కలర్ గ్రేడింగ్ అనేది చేయొచ్చు. సో దీని గురించి మనం ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు మనం ఎడిటింగ్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి షార్ట్స్ కావచ్చు, కమర్షియల్ ఎడిటింగ్ అండ్ పాడ్కాస్ట్ ఎడిటింగ్ ఇలాంటివన్నీ కూడా మనం ఫర్దర్గా నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం. అండ్ మనం ఎడిటింగ్ యొక్క ఫండమెంటల్స్ని కూడా ఫర్దర్గా చూస్తాం అన్నమాట. సో ఇప్పటి నుంచి మనం కలర్ పేజ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం అండ్ ఫర్దర్గా రియల్ ఎడిటింగ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఓన్లీ సాఫ్ట్వేర్ ఆపరేట్ చేయడం మాత్రమే. ఇప్పటి నుంచి మనం ప్రాజెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్చుకుంటాం. సో ఫర్దర్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఈ క్లాస్లో వచ్చేసి ఎడిట్ ట్యాబ్లో మనం ఆడియో యొక్క బేసిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కలర్ పేజ్ తర్వాత ఫేర్ లైట్ పేజ్ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఫేర్ లైట్. సో దీని గురించి మనం డెడికేటెడ్ వీడియో తర్వాత డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఎడిట్ ట్యాబ్లోనే చాలా వరకు మనం ఆడియో వర్క్స్ మేనేజ్ చేయొచ్చు అండ్ అడ్వాన్స్డ్ వర్క్ కోసం మనం ఫేర్ లైట్ని యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లాసెస్లో ఫేర్ లైట్ గురించి నేర్చుకుంటాం. అండ్ ఈరోజు ఎడిట్ ట్యాబ్లో ఆడియోని ఎలా మేనేజ్ చేయాలనేది చూస్తున్నాం. ఇప్పుడు మనం ఈరోజు ఎడిట్ ట్యాబ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మనకి ఒక క్లిప్ ఉంది. సో దీంట్లో ఫస్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇది మనకి కెమెరా ఆడియో. సో నేను ఇప్పుడు ఈ ఒరిజినల్ ఆడియో కాకుండా రికార్డ్ చేసిన ఆడియో ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక సపరేట్ ఆడియో ట్రాక్ ఉంది కదా, దీన్ని మనం దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం మన ఆడియో ట్రాక్లోకి. ఇక్కడ చూస్తే ఆడియో 2లో ఇది మనకి వచ్చేసింది. బట్ ఇక్కడ చూస్తే మనకు క్లిప్ అనేది ఇంతే ఉంది అండ్ ఆడియో ట్రాక్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం దీన్ని ఈ వేవ్ లెంత్తో మ్యాచ్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ మనం ఇది ఏదైతే క్లిప్ ఉందో దీన్ని మన ఈ ట్రాక్ తోని సింక్ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఈ రెండు క్లిప్స్ ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఆటో అలైన్ క్లిప్స్ అని ఉంది కదా, ఈ ఆటో అలైన్ క్లిప్స్ ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. సో దీంట్లో సింక్రనైజ్ యూజింగ్ టైమ్ కోడ్ అండ్ వేవ్ ఫామ్ అని వస్తుంది. సో మనం టైమ్ కోడ్ ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి వేవ్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ వేవ్ ఫామ్ ని యూజ్ చేసి ఇప్పుడు దీన్ని సింక్ చేయబోతున్నాం. అండ్ యూజ్ ట్రాక్ నంబర్ అంటే ఇప్పుడు మనం దేంతో సింక్ చేయాలి, ఆడియో 2 కదా. సో ఇక్కడ ఆడియో 2 అని కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ట్రాక్ మనకి ఏది ఉంది, సెకండ్ ట్రాక్ ఉంది కదా, ఆడియో ట్రాక్ 2 ఇలా ఇవ్వచ్చు. లేదంటే ఆటోమేటిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకొని సింక్ చేస్తున్నా. ఇక్కడ సింక్ అని వస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే సో ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ ఆటోమేటికల్లీ మనకి మన యొక్క వాయిస్ అనేది సింక్ అయిందా లేదా చూద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం వినడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ తో మనకి లిప్ సింక్ అనేది మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మన ఒరిజినల్ ఆడియో ఉంది కదా, అంటే కెమెరాతో రికార్డ్ అయిన ఆడియో ఉంది కదా, దీన్ని మ్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ట్రాక్స్ లో మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది మ్యూట్ చేసి ఇక్కడ ఒకసారి విందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ తో మనం ఫ్యూజన్ లో 3D యొక్క బేస్. సో ఇక్కడ ఇప్పుడు దీన్ని మ్యూట్ చేసి దీన్ని ఒకసారి వింటే సో ఇక్కడ మనకి క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒరిజినల్ క్లిప్ లో వాల్యూమ్ అనేది చాలా లోగా ఉంది అండ్ రీసౌండ్ ఎక్కువగా వస్తుంది. అండ్ దీంట్లో కొద్దిగా పర్లేదు కాబట్టి మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ క్లిప్ కి తగ్గట్టు దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని కట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ నేను ఈ క్లిప్ ని రిపీల్ డిలీట్ చేసేస్తున్నా అండ్ దీన్ని కూడా డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 క్లిప్స్ వచ్చేసినాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో రెండిట్లో వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం కంప్లీట్లీ మ్యూట్ లో పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఈ ట్రాక్ మీద హోవర్ చేస్తే ఇక్కడ ఈ ఇండికేషన్ ఒకటి వస్తుంది. ఈ ఇండికేషన్ వచ్చినప్పుడు మనం దీన్ని మొత్తం లెవెల్ డౌన్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ లెవెల్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది 0 అవుతుంది. సో అదే మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో ఆడియో ట్యాబ్ అనేది ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆడియో మీద వర్క్ చేస్తున్నామో ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్ లో ఆడియోలో మనం మన యొక్క సెట్టింగ్స్ అనేవి చూస్తాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి వాల్యూమ్ అనేది మోస్ట్లీ 100% మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఇది ఏమి వినబడదు. ఇప్పుడు దీన్ని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం.
సో కంప్లీట్ ఎంటీ ఉంది, మనకేం వినబడట్లేదు కదా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ సెకండ్ క్లిప్ మాత్రం ఇప్పుడు మనకి ఆడిబుల్ ఉంది. ఈ క్లాస్ తో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకి ఇప్పుడు ఆడిబుల్ ఉంది. సో దీన్ని మనం వాల్యూమ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇక్కడ చేయొచ్చు. అండ్ మనం ఈ ఇన్స్పెక్టర్ లో ఆడియో ట్యాబ్ లో ఇప్పుడు కొద్దిసేపట్లో వస్తాం. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ఎంటీ ఉంచే కంటే డిలీట్ చేయాలి అంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. దాని గురించి మనం సింపుల్లీ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ లేదా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఒక్క క్లిప్పే సెలెక్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది లింక్ అయి ఉంది కదా, ఈ లింక్ అయిన దాన్ని మనం ఈజీగా అన్లింక్ చేసుకోవచ్చు సింగిల్ క్లిక్ తో. ఇప్పుడు చూడొచ్చు, నేను ఇప్పుడు ఆప్షన్ ప్రెస్ చేశాను, దానికి బదులు విండోస్ అయితే కనుక ఆల్ట్ ప్రెస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీన్ని కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ క్లిప్ డిలీట్ అయింది అండ్ ఇక్కడ మనకి ఈ ప్లేస్ అనేది ఉండిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ ఈ రెండింటిని కూడా మనం ఇలా లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడవచ్చు మనకి ఇది లింక్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తే సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ తో మనం ఈ ఆడియో అనేది కొద్దిగా పర్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు దీంట్లో మనం మన యొక్క వాల్యూమ్ చూద్దాం. 3D ఈ యొక్క ఆడియో ఫార్మ్స్ మనం చూడడానికి ఏం చేస్తామంటే ఇక్కడ మిక్సర్ అనే ఆప్షన్ వస్తుంది, ఇది చెక్ చేయొచ్చు. బేసిక్ ఫండమెంటల్స్ అన్ని తెలుసుకున్నాం దీంట్లో మనం. సో ఇక్కడ చూస్తే మనకి A1 అండ్ A2 ఉంది కదా, ఈ A1 అండ్ A2 లో మనం A1 అనేది డిలీట్ చేసాము కాబట్టి దీంట్లో వేవ్ ఫామ్ అనేది రావట్లేదు. A2లో మనం మన యొక్క ట్రాక్ ఇక్కడ A2లో ఉంది కదా, అంటే ఆడియో 2లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఆడియో 2లో ప్లే అవుతుంది. దీంట్లో మనం ఫ్యూజన్ లో 3D యొక్క సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం ప్లే చేస్తుంటే ఇక్కడ రెడ్ ఇండికేషన్ వస్తుంది కదా. సో ఈ రెడ్ ఇండికేషన్ ఏంటంటే మనకు వాల్యూమ్ అనేది చాలా లౌడ్ లో ఉంది కాబట్టి మనకి రెడ్ వరకు వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఈ ఆడియో అనేది మనకి ఇంత ఫ్యూజన్ లో ఈ రెడ్ పీక్ వస్తుంది కదా, ఈ రెడ్ పీక్ వరకు వెళ్ళకూడదు, మోస్ట్లీ ఎల్లోలోనే ఉండేటట్టు చేయాలి. సో దాని గురించి మనం సింప్లీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈ ట్రాక్ ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి నార్మలైజ్ ఆడియో లెవెల్స్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా ఈ నార్మలైజ్ ఆడియో లెవెల్స్ అని ఉంది కదా, దీంట్లో మనకి ఏమన్నా ఆడియో లో ఉంటే మనకి అది నార్మలైజ్ చేస్తుంది, హై ఉన్నా కూడా నార్మలైజ్ చేస్తుంది. సో ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ యూట్యూబ్ ఉంది, ట్రూ పీక్, ఇవన్నీ వేరే సెట్టింగ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ 5.1 ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు కావాల్సింది ఇప్పుడు మోస్ట్లీ మనం యూట్యూబ్లోనే వీడియో అప్లోడ్ చేయడానికి యూజువల్లీ సోషల్ మీడియా కాంటెంట్ కాబట్టి యూట్యూబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నార్మలైజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడవచ్చు మనకి ఇది ప్రీవియస్లీ మనకి ఈ ఆడియో వేవ్స్ ఇలా ఉండింది అండ్ మనం నార్మలైజ్ చేసినప్పుడు ఈ విధంగా సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మనకి ఈ వాల్యూమ్ కూడా తగ్గింది, ఇక్కడ ఆడియో వేవ్ ఫార్మ్స్ కూడా తగ్గినాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఆడియో 2. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆడియో క్లిప్పింగ్ అనేది అవ్వట్లేదు, ఇందాక మనకి ఇక్కడ రెడ్ వరకు వచ్చింది కదా, సో అది ఇప్పుడు ఇక్కడ జంప్ అవ్వట్లేదు ఇక్కడ చూస్తే. సో ఈ విధంగా మనం ఆడియో అనేది నార్మలైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని పక్కనే ఇది వాల్యూమ్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే మనం ఎప్పుడైతే ఎడిటింగ్ చేస్తుంటామో అప్పుడు మనకి దీంట్లో మనం డిక్రీజ్ చేయకుండా మనం ఓన్లీ వినడానికి డిక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మన యొక్క టైం లైన్ వాల్యూమ్ ని మనం ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు, లేదంటే డిమ్ లో పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు డిమ్ లో పెట్టుకుంటే ఇది ఈ విధంగా. అండ్ ఇక్కడ ఆడియో 1, ఆడియో 2 అండ్ ఇదేంటంటే బస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. ఈ బస్ అనే ఆప్షన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయో ఆ ట్రాక్స్ లో మనకి ఇలా మ్యూజిక్ ఉండొచ్చు అండ్ ఒకసారి వాయిస్ ఉండొచ్చు, సౌండ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం అన్నిటినీ ఒకటేసారి కంట్రోల్ చేయడానికి మనం ఈ బస్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాం. సో ఇది ఆడియో ట్రాక్స్ అన్నిటికీ మాస్టర్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఆడియో 2లో ఉంది కదా, దీన్ని మనం కావాలంటే ఇక్కడ మాన్యువల్లీ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్, ఈ విధంగా మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఆడియో 1, ఆడియో 2 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం కావాలంటే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడియో 1లో ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎంటీ అని రాస్తున్నాను నేను. ఇక్కడ చూడవచ్చు ఎంటీ అండ్ ఇది మెయిన్ వాయిస్ అని రాసుకుందాం.
లేదా డైలాగ్ ఏదైనా రాసుకోవచ్చు. నేను జస్ట్ చూపించడానికి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనకి కస్టమైజ్ అయిపోయింది. సో ఏదైతే మనం ఆడియో ట్రాక్స్ ఇప్పుడు సపోజ్ ఒక 10 to 15 లేయర్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి మనం ఒక్కొక్క రీనేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ వాయిస్, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, ఈ విధంగా మనం రీనేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మిక్సర్లో కూడా మనకి ఈ ఆప్షన్స్ చూపిస్తున్నది. ఇక్కడ చూడవచ్చు ఎంటీ అండ్ మెయిన్ వాయిస్ అండ్ బస్ అనేది యాజ్ యూజువల్ గా ఉంది. సో ఈ మిక్సర్ అనే కాన్సెప్ట్ మీద మనం డీటెయిల్ గా మనం ఫెయిర్లైట్ లో ఇక్కడ దీంట్లో నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రోజు కవర్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేను మిక్సర్ ని ఆఫ్ చేసేస్తున్నాను. దీని తర్వాత మనకి ఆడియో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ చూడొచ్చు మనకి ఆడియో ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే, సో ఇందాక మనం యూట్యూబ్ గురించి సెట్ చేసాం కదా, దాని ప్రకారంగా ఇది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. అండ్ దీంట్లో మనము వాయిస్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మళ్ళీ మాన్యువల్గా చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. ఇది బేసిక్ ఫండమెంటల్స్ అన్ని ఇట్లా. సో ఈ విధంగా మనం వాల్యూమ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ లోకి వెళ్తే ఇక్కడ చూడవచ్చు చాలా లౌడ్ అయిపోతుంది. అండ్ మనకి మిక్సర్ లో చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు రెడ్ దాంట్లోకి వస్తే ఏమవుతుందంటే, మనకి ఎప్పుడైతే వాల్యూమ్ అనేది స్పీకర్లలో వింటామో అప్పుడు మనకి ఆ అబ్నార్మల్ సౌండ్స్ వస్తుంటాయి కదా మనకి డీజేలో వాటిలలో, అలాంటి సౌండ్ మనకి కొద్దిగా న్యాచురల్ గా రాదనమాట. సో అందు గురించి మనం ఎప్పుడు ఈ ఎల్లో ఆప్షన్ వస్తుంది కదా, ఎల్లోలో ఉండేటట్టు చూసుకోవాలి. సో దీని తర్వాత నెక్స్ట్ మనకి పాన్ ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ఈ పాన్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇప్పుడు మనకి లెఫ్ట్ లో వినబడుతుంది. ఇక్కడ ప్యాన్ నుంచి లెఫ్ట్ లో తీసుకుంటే మనకి ఇక్కడ లెఫ్ట్ స్పీకర్ లో వినబడుతుంది. అండ్ రైట్ లో ఫ్యూజన్ లో తీసుకుంటే రైట్ లో వినబడుతుంది ఇలా. అండ్ మనకి రెండు ఛానల్స్లలో వినబడాలి అంటే మనం న్యూట్రల్ లో పెట్టుకోవాలి. ఇక్కడ ప్యాన్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూట్రల్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు 0.0 ఉంది కదా, ఇప్పుడు ఇది ఏంటంటే నార్మల్ గా రెండు స్పీకర్స్ లలో వినబడుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ విధంగా ఈ ప్యానింగ్ ఏంటంటే యాక్చువల్లీ మనకి 3D సౌండ్ అని చెప్పేసి మనకి యూట్యూబ్ లో చాలా సార్లు చూస్తుంటాం కదా, 8D సౌండ్, 3D సౌండ్ ఇలాంటివి. సో ఇవన్నీ మనం ఈ ప్యానింగ్ ఎఫెక్ట్ ని యూజ్ చేసి చేస్తాం అనమాట. సో దీన్ని ఫెయిర్ లైట్ లో ఇంకా అడ్వాన్స్డ్ గా కూడా చేయొచ్చు, బట్ దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ వరకు మాత్రమే చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏఐ డైలాగ్ లెవెలర్. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే మన యొక్క క్లిప్ లో ఏమన్నా నాయిస్ కావచ్చు, మన వాయిస్ లో సౌండ్స్ అన్యాచురల్ గా ఉంటే ఇది ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే రెడ్యూస్ లౌడ్ డైలాగ్, లిఫ్ట్ సాఫ్ట్ డైలాగ్, బ్యాక్గ్రౌండ్ రిడక్షన్ అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ని తగ్గిస్తుంది, డైలాగ్స్ ని లిఫ్ట్ చేస్తుంది అండ్ లౌడ్ డైలాగ్స్ ని రెడ్యూస్ చేస్తుంది. సో నార్మలైజ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇది వర్కౌట్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఫ్రీ వెర్జన్ లో ఇది అంత గొప్పగా ఏమి ఉండదు. సో దీన్ని డిసేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ప్యాన్ ని కూడా డిసేబుల్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పిచ్ అంటే ఏంటంటే మన యొక్క డైలాగ్ ని మనం దీంట్లో మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ డైలాగ్ చూడొచ్చు. ఇది నార్మల్ వాయిస్. ఇప్పుడు మనం ఈ సెమీ టోన్స్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ సైడ్ లో కొద్దిగా అడ్జస్ట్ చేస్తే -3 ఉంది కదా, -3 లో చూస్తే మనకి ఒక రకమైన బేస్ వాయిస్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం దీంట్లో వాయిస్ ని మనం కొద్దిగా టోన్ ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మనం రైట్ సైడ్ లో దీన్ని పొజిషన్ కనుక చేస్తే మన యొక్క వాయిస్ అనేది ఇంకా సాఫ్ట్ అండ్ థిన్ గా అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు. ఈ క్లాస్ తో మనం విజన్ లో సో ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో సెమీటోన్స్ అడ్జస్ట్ చేస్తే మనకి వాయిస్ అనేది కొద్దిగా బేస్ తో యాడ్ అయ్యి ఒక గంభీరంగా వస్తుంది. అండ్ ఇక్కడ వస్తే మనకి కొద్దిగా సాఫ్ట్ అండ్ తక్కువ వాయిస్ వస్తుంది. సో దీన్ని మళ్ళీ న్యూట్రల్ ఇలా చేసుకొని సేమ్ ఈ సెన్స్ ఆప్షన్ కూడా అదే. సో మనం దీనికి బదులుగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎప్పుడైనా మన యొక్క వాయిస్ ని కనుక కొద్దిగా మాడిఫై చేయాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ దీన్ని వాయిస్ లో కొద్దిగా బేస్ యాడ్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఇది 100% చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ క్లాస్ తో మనం విజన్ లో 3D. సో ఇక్కడ చూడొచ్చు మనం వాయిస్ లో బేస్ చేంజ్ వచ్చింది. బట్ ఇంతకు ముందు మనకు సెమీటోన్స్ లో డిస్టర్బ్ అయినట్టు దీంట్లో డిస్టర్బ్ అవ్వలేదు, కొద్దిగా పర్లేదు దీంట్లో. అండ్ అదే పాజిటివ్ సైడ్ లో అంటే ఈ క్లాస్ తో మనం ఈ విధంగా వాయిస్ మాడ్యులేషన్ అనేది చేసుకోవచ్చు. సో న్యూట్రల్ లో చేసుకుందాం. మళ్ళీ సేమ్ స్పీడ్ చేంజ్ మనకు ఆల్రెడీ తెలుసు.
ప్రీవియస్లీ మనం వీడియో సెక్షన్లో మనం స్పీడ్ చేంజ్ గురించి తెలుసుకున్నాం. సో దీంట్లో స్పీడ్ చేంజ్ ఇది ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు అంటే మనకి వీడియోతో పాటు ఆడియో లింక్ అయి ఉంది కాబట్టి అవ్వట్లేదు. సపోజ్ దీన్ని అన్లింక్ చేసి ఇప్పుడు స్పీడ్ చేంజ్ కావాలంటే ఇక్కడ చూడవచ్చు స్పీడ్ చేంజ్ అనేది ఆప్షన్ చూపిస్తుంది. సో వీడియోతో లింక్ అయి ఉంది కాబట్టి మనం వీడియోని చేస్తే ఆటోమేటికల్లీ ఆడియో వస్తుంది. అండ్ ఓన్లీ ఆడియోని చేయాలంటే మనం వీడియోని అన్లింక్ చేయాలి. సో ఇక్కడ మనం కావాలంటే స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీంట్లో 3D యొక్క బేసిక్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి లిప్ సింక్ అనేది అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మనం ఓన్లీ ఆడియోకే చేస్తున్నాము, వీడియోకి కాదు. సో ఈ విధంగా దీన్ని చేయొచ్చు. అండ్ ఇది రివర్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఇది కొద్దిగా డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నట్టు వస్తుంది కదా, ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రీజ్. సో అక్కడికి మనకి క్లిప్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. సో అగైన్ మనం దీన్ని నార్మలైజ్ చేసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈక్వలైజర్. సో ఈక్వలైజర్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఆడియోలో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ కావాలి అంటే మనం ఈ ఈక్యూ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని దీంట్లో మనం ఆడియో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆడియో అనేది ఇది ఫ్లాట్ ఉంది కదా, సో దీంట్లో జస్ట్ ఇది బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మనం చూస్తున్నాం ఇక్కడ. సో దీని గురించి డీటెయిల్ గా మనం ఫేర్ లైట్ లో చేస్తాం ఈ వర్క్స్ అన్ని కూడా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయన్నీ కూడా మనకి బేస్ కి సంబంధించినవి అండ్ రైట్ సైడ్ ట్రెబుల్ కి సంబంధించినవి. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం దీన్ని లిఫ్ట్ చేసి చూస్తే సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ తో మనం ఫ్యూజన్ లో సో ఇక్కడ సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ బేస్ అనేది మనకి దీంట్లో ఎక్కువగా వస్తుంది. అండ్ వేరాజ్ ఇప్పుడు మనం దీన్ని డౌన్ చేసేసి సో ఇది ఇలా డౌన్ చేసేసి ఇక్కడ దీన్ని మనం ట్రెబుల్ ని ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇవి రెండు ఇంక్రీజ్ చేస్తే 3D యొక్క బేసిక్ ఫండ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ ఇక్కడ చూడవచ్చు మనకి వాయిస్ లో బేస్ అనేది పోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ మనకి వాయిస్ లో షార్ప్నెస్ అనేది పెరిగింది. ఈ క్లాస్ తో మనం ఫ్యూజన్ లో 3D యొక్క బేసిక్ ఫండమెంటల్స్ అన్ని తెలుసుకున్నాం. దీంట్లో మనం దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ తో మనం ఫ్యూజన్ లో 3D సో ఈ విధంగా మనం ఈ ఈక్వలైజర్ తోని మన యొక్క ఆడియోని క్లీన్ చేసుకోవచ్చు. దీని గురించి డీటెయిల్గా మనం ఫేర్ లైట్లో డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే దాంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఆడియో సెట్టింగ్స్ అనేవి ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఉంటాయి. వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ప్యాన్ ఎఫెక్ట్ మనం చూసాం. ఏఐ డైలాగ్ లెవెలర్, పిచ్, స్పీడ్ చేంజ్, ఈక్వలైజర్. అండ్ ఇప్పుడు మనం కొద్దిగా ఇక్కడ ట్రాక్ సెట్టింగ్ దగ్గరకు వస్తే ఇక్కడ మనం దీన్ని లింక్ చేసి ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంటీ ట్రాక్ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఈ ట్రాక్ యొక్క సెట్టింగ్స్ అన్ని చూద్దాం. మనం ఇందాక చూసాం ఆల్రెడీ. మ్యూట్ ట్రాక్ అంటే ట్రాక్స్ పర్టికులర్ ట్రాక్ మ్యూట్ అవుతుంది. సోలో అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ప్లే అవుతుంది. లాక్ ట్రాక్ అంటే ఇక్కడ మనం ట్రాక్ ని లాక్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనం ఎలాంటి ఎడిటింగ్ అనేది చేసుకోలేము. అండ్ ఇక్కడ ట్రాక్స్ దగ్గరకు వస్తే మనం చూడవచ్చు ఇక్కడ ఈ ట్రాక్స్ రెండు లింక్ అయి ఉన్నాయి, ఆడియో అండ్ వీడియో ట్రాక్స్. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ ఆడియో ట్రాక్స్ దగ్గర కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి ఏంటనేది చూద్దాం. ఇక్కడ యాడ్ ట్రాక్ అని ఉంది కదా, యాడ్ ట్రాక్ ఏంటంటే మనం ఏదైనా ఒక ట్రాక్ ని ఇక్కడ యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మోనో అండ్ స్టీరియో ఉంది కదా, అదేంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఇది ఏంటంటే మనం ప్లే చేస్తున్నప్పుడు ఈ క్లాస్ తో మనం ఫ్యూజన్ లో మనకి బోత్ సైడ్ న్యూట్రల్ గా ప్లే అవుతుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకొని చూస్తే ఇక్కడ 1 ఛానల్ మోనో అని చెప్పేసి ఉంది కదా. సో ఇది సింగిల్ ట్రాక్ అనమాట. ఇక్కడ కూడా 1.0 అండ్ మోనో అని చెప్పేసి ఇక్కడ మనకి హోవర్ చేస్తుంటే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే స్టీరియో అని చెప్పేసి ఉంది. అండ్ స్టీరియో అంటే 2 ఛానల్స్ అనమాట. సో మనం ఎప్పుడైనా ఏదైనా వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది యూజువల్లీ 2 ఛానల్స్ లో రికార్డ్ అవుతుంది లేదా 1 ఛానల్లో రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు సపోజ్ మనం దీంట్లో ఇందాక కెమెరాకి సంబంధించిన ఆడియోని చూసుకుంటే అది 2 ఛానల్స్లో రికార్డ్ అయి ఉన్నది. అండ్ మనం ఎక్స్టర్నల్ ఆడియోని తీసుకుంటే మనం 1 ఛానల్లో రికార్డ్ అయి ఉంది. అండ్ మనం ఇది తీసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ అది 1 ఛానల్లో రికార్డ్ అయింది కాబట్టి మోనోలో తీసుకుంది. 1 ఛానల్లో రికార్డ్ అయిన దాన్ని మనం స్టీరియోలో ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని నేను ఈ ట్రాక్ని ఇక్కడ మూవ్ ట్రాక్ అప్ ట్రాక్ డౌన్ ఉంది కదా, ఈ విధంగా చేయొచ్చు.
ట్రాక్ అప్ ఇలా చేస్తే ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని నేను పైన క్లిప్ లోకి తీసుకున్నా. ఇక్కడ చూడవచ్చు స్టీరియోలో మనకి ఇప్పుడు మోనో యొక్క క్లిప్ మనకి స్టీరియో ట్రాక్ లో ఉంది. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఇప్పుడే క్లియర్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ లో వినబడుతుంది. ఎంతమందికి ఈ ఎఫెక్ట్ అర్థమవుతుందో తెలియదు, ఒకసారి చూడండి. లెఫ్ట్ ఛానల్లో వస్తుంది, ఎందుకంటే ఇది సింగిల్ ఛానల్లో రికార్డ్ అయింది. అలా కాకుండా సపోజ్ మనం ఈ కెమెరాకి సంబంధించింది ఇక్కడ చూస్తే ఇక్కడ స్టీరియో 2 ఛానల్స్ లో రికార్డ్ అయి ఉంది కదా, లెఫ్ట్ అండ్ రైట్. అంటే మనకి రికార్డ్ అవ్వడమే స్టీరియోలో రికార్డ్ అయిందని అర్థం. సో దీన్ని డిలీట్ చేసేస్తున్నాను నేను. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే దీన్ని మోనోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజ్ ట్రాక్ టైప్ ఉంది కదా, దీన్ని మోనోలోకి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు చూడవచ్చు ఈ ప్రాబ్లం అనేది సాల్వ్. ఇప్పుడు చూడవచ్చు. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి అన్ని స్పీకర్స్లలో ఒక కంబైన్డ్ ఆడియో లాగా ఇది వినబడుతుంది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మోనో అండ్ స్టీరియో అనుకున్నాం కదా, సో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మనకు ట్రాక్ యాడ్ చేస్తున్నప్పుడు మోనోలో కావాలా స్టీరియోలో కావాలా అని అడుగుతుంది. సో యూజువల్లీ మనం స్టీరియో లేదా మోనో తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను స్టీరియో తీసుకున్న ఈ ఆడియో ట్రాక్. సో ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఆడియోస్ లో చూస్తున్నప్పుడు 1.0 ఉంది అంటే అది మోనో, 2.0 ఉంది అంటే అది స్టీరియో. అది కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి మనకి ఇక్కడ 3.0, 4.0, 5x ఇవన్నీ కూడా మూవీస్ కి వేరే ఆడియో ఆల్బమ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది. బట్ మనకి ఈ మోనో అండ్ స్టీరియోస్ తోని మోస్ట్లీ వర్క్ అయిపోతుంది. సో ఇక్కడ ఆడియో ట్రాక్ యాడ్ చేసాం కదా, సో అదేంటంటే సింగిల్ ట్రాక్ యాడ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం యాడ్ ట్రాక్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో ట్రాక్స్ ప్లస్ ఆడియో ట్రాక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వీడియో ట్రాక్స్ ఏం అవసరం లేదు కాబట్టి 0 చేసేస్తున్నాను. అండ్ ఆడియో ట్రాక్స్ 1 అని ఒక 2 ట్రాక్స్ తీసుకుందాం. 2 ట్రాక్ ఇన్సెట్ పొజిషన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఆడియో ట్రాక్ మధ్యలో ఒకటి తీసుకుందాం. అబౌవ్ ఫస్ట్ ట్రాక్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని స్టీరియోలో ట్రాక్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు మన డైలాగ్ ట్రాక్ అనేది కిందికి వచ్చేసింది. దీంట్లో 2 ట్రాక్స్ అనేవి యాడ్ అయినాయి. అండ్ దీని తర్వాత మనకి ఇంకో ఆప్షన్ మూవ్ అప్ డౌన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి మూవ్ అప్ అని చేస్తే ఇది పైకి వెళ్ళిపోతుంది, అండ్ డౌన్ అని చేస్తే కిందికి వెళ్ళిపోతుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ట్రాక్. సో మనం పర్టికులర్ ట్రాక్ ని డిలీట్ చేయాలంటే ఆ పర్టికులర్ ట్రాక్ దగ్గరే ఉండి మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ట్రాక్ ని డిలీట్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే మల్టిపుల్ ట్రాక్స్ యూజ్ చేసేసి ఉంటామో, సో ఒక 10 ట్రాక్స్ యూజ్ చేసాం, దాంట్లో మనకి ఒక 2-3 ట్రాక్స్ అనేవి ఎంటీగా ఉన్నాయి. అండ్ దాంట్లో మనం ఎలాంటి క్లిప్స్ కానీ ఆడియోస్ కానీ యాడ్ చేయలేదు. బట్ ఏంటంటే మనం షూర్గా లేమనుకుందాం, సపోజ్ చాలా పెద్ద టైం లైన్ మనకి అది అర్థం కావట్లేదు అని అనుకుంటే అప్పుడు మనం సింప్లీ బ్లైండ్ గా దీన్ని ఫాలో అవ్వచ్చు. డెలీట్ ఎంటీ ట్రాక్. ఇది ఏం చేస్తుందంటే సపోజ్ ఇప్పుడు ఈ ట్రాక్ ఏం లేదు కదా, ఎంటీ ఉంది కదా, సో దీన్ని ఇది డిటెక్ట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు ఇది ఆటోమేటిక్లీ డిలీట్ అయిపోయింది. ఈ ఆప్షన్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చేంజ్ ట్రాక్ టైప్ అని చెప్పేసి ఉంది కదా, ఇప్పుడు మోనో స్టీరియో అని ఇందాక చూసాం కదా, అదే ఇది. అండ్ నెక్స్ట్ ఇది క్లిప్ కలర్. మనం కావాలంటే కలర్ ని ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో డైలాగ్ కి ఒక కలర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఒక కలర్, సౌండ్ ఎఫెక్ట్స్ కి ఒక కలర్, ఆ విధంగా మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మళ్ళీ డిఫాల్ట్ కలర్ లోకి చేసేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్లిప్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్లో చూస్తే దీనికి సంబంధించిన డీటెయిల్ మొత్తం వస్తుంది. దీంట్లో కూడా మనం కలర్ యాడ్ చేయడము, లేదంటే ఈ ట్రాక్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, కామెంట్స్ అవన్నీ కూడా. ఇప్పటి వరకు మనం ఈ యొక్క ఫీచర్స్ ఏంటి, ఆడియోకి సంబంధించిన ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఆడియోని కొద్దిగా ప్రొఫెషనల్ గా ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో దీంట్లో మనకి 2-3 ఆప్షన్స్ ఉంటాయి, అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డైలాగ్ ఉంది, అండ్ ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది, అండ్ ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, ఇక్కడ కూడా గ్యాప్ ఉంది. సో మనం ఏం చేస్తాం, యూజువల్లీ మనం డిలీట్ చేసేటప్పుడు ఈ విధంగా ఈ గ్యాప్స్ ని కట్ చేసేస్తాం అనమాట. రిపీల్ డిలీట్ చేసేయడము ఇవన్నీ ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ కాకుండా మనకి ఒక చిన్న టైం లైన్ అయితే పర్లేదు, బట్ ఒక 1 అవర్ క్లిప్ ఉంది, దాంట్లో ఒక ½ అన్ అవరే మనకి కావాల్సిన ఫుటేజ్ ఉంది, మిగతా అన్ని సైలెన్స్ ఉన్నాయి అంటే మనకి టైం వేస్ట్ కదా అలా ట్రిమ్ చేసుకుంటూ వెళ్ళడానికి. సో దాన్ని మనం సింపుల్లీ ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా ట్రాక్ ని సెలెక్ట్ చేసుకొని మనకు డావించి రిజాల్వ్ మెనూ ఆప్షన్ ఉంటుంది కదా, దీంట్లో ఇక్కడ క్లిప్ ఆప్షన్ లోకి వెళ్ళేసి ఇక్కడ ఆడియో ఆపరేషన్స్ అని ఉంది కదా, దీంట్లో మనకి రిపీల్ డిలీట్ సైలెన్స్ అని ఉంది కదా,
దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ మనకి ఆడియోలో ఉన్న గ్యాప్స్ ని అది ఆటోమేటికల్లీ డిటెక్ట్ చేసింది. సో ఇక్కడ చూడవచ్చు మనకి ప్రీ హెడ్ అండ్ పోస్ట్ టైల్ అని చెప్పేసి ఉంది కదా. ఈ ప్రీ హెడ్ ఏంటంటే మనకి ఇది ఏదైతే లాస్ట్ లో ఉందో గ్యాప్, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ ట్రాక్ ని కొద్దిగా మనం ఇంక్రీజ్ చేసుకుంటే ఇప్పుడు చూడవచ్చు ఇదంతా సైలెన్సే కదా. సో దీన్ని మనం ట్రిమ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ చూడవచ్చు. అండ్ ఈ పోస్ట్ టైల్ ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఆడియో కట్ అవ్వకుండా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి. సో ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ వరకు ఉంచేద్దాం. అండ్ ఈ మినిమం స్ట్రిప్ అనేది ఏంటంటే మనకి ఫ్రేమ్స్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఎంత సైలెన్స్ ని మనం చూస్తున్నాం అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ 5 ఫ్రేమ్స్ ఉంచేసి ఇక్కడ రిమూవ్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు దీన్ని ఆటోమేటికల్లీ అది ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అది క్లీన్ చేసేసింది. ఇక్కడ చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ గైస్. క్లాస్ తో మనం ఫ్యూజన్ లో 3D యొక్క సో ఈ విధంగా ఇది ఆ ఎంటీ గ్యాప్స్ ని ఆటోమేటికల్లీ డిటెక్ట్ చేసి మనకి డిలీట్ చేస్తుంది. సో అప్పుడు మనకి అవసరం లేని క్లిప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీంట్లో. నేను మళ్ళీ ఇది అండూ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న వేరే సెట్టింగ్స్ ని కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక మ్యూజిక్ ఉంది, దీన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ అండ్ ఇక్కడ కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి క్లిప్ లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది ఒక పాయింటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ టైప్ పాయింటర్స్ ఉన్నాయి కదా. ఈ పాయింటర్స్ ని ఈ విధంగా మనం చూడవచ్చు. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం ఆడియోలో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది దీంట్లో ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడవచ్చు, ఇక్కడ దీన్ని మనం లోపలికి ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి ప్లే చేస్తే అండ్ దీని యొక్క మ్యూజిక్ ని అర్థం కావడానికి ఈ యొక్క ఫండమెంటల్స్ అనేవి మ్యాండేటరీ కాబట్టి ఇక్కడ చూడవచ్చు మెల్లిగా ఇది ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ అదే ఇక్కడ స్టార్ట్ చేయాలంటే సపోజ్ దీన్ని ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకుంటే మెల్లిగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఆడియోని ఫేడింగ్ చేసాం కదా, మెల్లిగా స్టార్ట్ అయ్యి మనకి ఆ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంటే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్దర్ క్లాసెస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.